పత్రికను తీసినట్లయితే మొదటి అధ్యాయం 14వ వచనం నుంచి 18 వరకు చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు ఆజ్ఞ దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు. చదవబడిన మా లేఖనాలను నీ ఎదుట ఉంచి దీనుడైన నీ దాసునైనా నీ చేతులుగా అప్పగించుకుంటూ ఈరోజు మాకేం కావాలో, మేమేమి నేర్చుకోవాలో, మాకు ఏది అవసరమో, మేము ఎక్కడ దిద్దపడాలో, ఎక్కడ మెరుగవ్వాలో మాకు నేర్పించి నీవే మాతో సూటిగా మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ పేతురు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క కోరిక ఏంటి మానవుల పట్ల అంటే, దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి? దేవుణ్ణి మనం కోరుకుంటున్నాం, చాలా విషయాలు కోరుకుంటలేదా? దానికి లిమిటే లేదు, మనకి దానికి హద్దే లేదు, దానికి ఫుల్ స్టాప్ లేదు. ఈ రోజుతో అయిపోయినాయిలే అమ్మయ్య, దేవుణ్ణి అడిగేశాను, ఇంకా చాలు, చాలా వరకు అడిగేశానని ఎవరైనా అనుకుంటాక ఏమైనా ఉందా అంటే లేదు. అన్లిమిటెడ్ అనమాట. ఇంక దానికి ఇక ఎక్కడ కూడా గీత గీసి హద్దేం లేదు, అయిపోయింది అనడానికి. మనం చచ్చేదాకా దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం. మనం అడిగినండి కనుక దేవుడు మనల్ని అడిగితే చచ్చిపోతాం. మనం అసలు ఏదైనా ఒకటి పొందుకోవాలంటే మనం ఒకటి చెయ్యాలి. అది రూలేనా కాదా? ఎక్కడైనా సరే, ఎక్కడ ఏదైనా ఒకటి కొనుక్కోవాలి, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? కొంత డబ్బులు పెట్టాలి, వెల చెల్లించాలి, లేకపోతే ఆ డబ్బులు రావాలంటే కష్టపడాలి. ఇట్లాగా ప్రతిదానికి కూడా ఏదైనా పొందుకోవాలి అని మనం అనుకుంటే కనుక ఏది ఊరికినే రాదు. కానీ దేవుడు మనం అడిగినన్నిటినీ ఊరికినే ఇస్తూ ఉన్నాడు. అయితే మనం ఇన్ని కోరుకుంటే దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు మన నుంచి. ఏంటది చెప్పండి? నేను ఎలా ఉన్నానో మీరును అలాగనే ఉండండి. ఇట్స్ పాసిబుల్లా, ఇంపాసిబుల్లా? ఇది సాధ్యమా, సాధ్యం కాదా? దేవుడు కోరుకున్నది సాధ్యమా, సాధ్యం కాదా? అసలు సాధ్యం కాని దాన్ని దేవుడు మనల్ని అడగడుగా. చాలా చోట్ల అంటాడు, మీరు మొయ్యలేని భారం నేను మీ మీద పెట్టలేదు అంటాడు దేవుడు. అంతేకాకుండా అంటాడు, మీ కాడి నేను నా మీద మోపండి, నా కాడి మీరు మొయ్యండి. ఎందుకనంటే నా కాడి తేలిగ్గా ఉంటుంది. అంటే దేవుడు ఏంటి, ఎప్పుడు కూడా మనకి ఎలాంటివి ఇస్తాడు చెప్పండి? తేలికైనవి ఇస్తాడు, బరువైనవి ఆయన తీసేసుకుంటాడు. మనలో ఉన్నటువంటి పాపపు భారము, పాపపు శిక్ష, అది మనం మోయలేం, చాలా బరువైంది అది. దాన్ని ఎవరు తీసుకున్నారు? ప్రభువు తీసేసుకున్నారు. ఆయన ప్రభువు అది తీసేసుకుని నీకు చక్కటి రక్షణను, చక్కటి శాంతిని దేవుడు నీకు అనుగ్రహించాడు. అందుకే ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మరొక చోట నా కాడి మీరు ఎత్తుకొనండి,
మీ కాడి నా మీద మోపండి, నా కాడి సులువైనది, నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడును దీన మనసు కలవాడను అంటాడు దేవుడు. అంటే ఒకటి మనం ఆలోచిస్తే, దేవుడు ఎప్పుడు కూడా, దేవుడు ఏది మనల్ని అడిగినా, దేవుడు మనల్ని ఏది చెయ్యమని చెప్పినా అది మనం చేయలేంది కాదు. ప్రైజ్ ద లార్డ్. ఫస్ట్ విషయం, మనం చాలామంది కొన్ని పనులు చేయడానికి, కొన్ని చేయడానికి అమ్మో చాలా కష్టమైపోతుంది అనుకుంటాం. అమ్మో మనం చేయలేకపోతున్నాం, మన వల్ల అవుతుందా, మనకు సాధ్యమేనా, సువార్తకి వెళ్ళమంటే అది సాధ్యం కాదు, ఇంకో పని చేయమంటే, పరిచర్య చేయమంటే అది సాధ్యం కాదు, ఇంకోటి ఏదో ప్రార్థన చేయమంటే సాధ్యం కాదు, ఉపవాసం ఉండమంటే సాధ్యం కాదు, దేవుడు తన భాగాన్ని, దశమ భాగాన్ని తనకి ఇమ్మంటే అది మనకు సాధ్యం కాదు. ఇవన్నీ మనకు ఎలా అనిపిస్తాయంటే, అమ్మో మన వల్ల అవుతుందా ఇది అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం చేయలేని దాన్ని చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. రెండు, ఇంకోటి మనం తెలుసుకోవాలంటే, ఆయన చేసిందే మనకి చెప్పాడు. మీకు ప్రశ్న రావచ్చుగా, నన్ను కూడా మీరు అడగవచ్చు కదా, ఆయన దేవుడు కాబట్టి ఆయనకి సాధ్యం అండి, ఆయన చేశాడు, మనం మానవులం కదండి అనొచ్చు కదా మీరు. ఆయన, మనం అలాగ అనుకుంటాం కాబట్టి దేవుడు మానవుడిగా వచ్చి అవన్నీ చేశాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడిగా వచ్చేసాడా, మానవుడిగా వచ్చేసాడా అంటే, నువ్వెలాగో ఆయన కూడా అలాగే, మనం ఎలాగో ఆయన కూడా అంతే. మనకెంత బాధో ఆయనకెంత బాధే, మనకెంత నొప్పి వచ్చిందో ఆయనకెంత నొప్పి, మనకెంత అవమానం కలిగితే మనం ఎంత వేదన చెందుతామో ఆయన కూడా అంతే వేదన చెందాడు. నువ్వు ఏడ్చావు, ఆయన కన్నీరు కార్చాడు. అంటే ఆయనకి మనకి తేడా ఏమీ లేదు. ఆయన కూడా, అందుకనే దేవుని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన 100% మానవుడు, 100% దేవుడు. అంటే ఇక్కడ జాగ్రత్తగా 50-50 కాదు, సగం దేవుడు సగం మానవుడు కాదు. ఆయన మానవ రూపంలో చూడాల్సి వస్తే 100% నువ్వెలాగ మనిషిగా నీవెలా ఫీలింగ్స్ ఉన్నాయో, నీకెలాగా నీ శరీరాన్ని గుచ్చితే ఎలా నొప్పి వస్తుందో, నిన్ను నిందిస్తే నీ మనసుకి ఎలా గాయం అవుతుందో, అలాగే నువ్వెలాగ ఉన్నావు అన్ని విషయాల్లో కూడా, నీకు నిద్ర వస్తుంది, ఆయనకి నిద్ర వచ్చింది, నువ్వు కన్నీరు గార్చావు, ఆయన కన్నీరు గార్చాడు, నీకు ఆకలి వేస్తుంది, ఆయనకి కూడా ఆకలి. అంటే 100% మానవుడే, అందులో కొంచెం కూడా దైవత్వం అని ఏమీ లేదు. అలాగే 100% మళ్ళీ ఆయన దేవుడు. దాని ప్రకారంగా దేవుడిగా చూపించవలసి వచ్చినప్పుడు ఆయన దాన్ని చూపిస్తాడు తప్ప, సమస్యలను ఎదుర్కోవడానికి ఎన్నడూ కూడా దైవత్వాన్ని ఆయన ఉపయోగించుకోలేదు, అడ్డు పెట్టుకోలేదు. అంటే మనకి ఎలాగా బాధలు ఉన్నాయో ఆయనకి అలాగే ఉంటాయి. అయినప్పటికీ ఆయన మనకి ఈ లోకంలో ఉండగా ప్రతిదీ చేసి చూపించాడు, కష్టపడ్డాడు. ఆయన చేయని పని అంటూ ఏమీ లేదు. ఆయన చాలా కష్టపడ్డాడు, శారీరకంగా కష్టపడ్డాడు, మానసికంగా కష్టపడ్డాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన కష్టపడుతూ ఈ లోకములో పరిచర్య చేస్తూ, దేవుడు ఆయనకు అప్పగించిన పరిచర్యని చేస్తూ, దేవుడు ఆయనకు అప్పగించిన పనిని, అది ఎంత కష్టమైన పగలనక రాత్రనక ఆయన తన పనిని కొనసాగించాడు. ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన కూడా కొన్నిసార్లు కన్నీరు విడిచాడు. ఆయన కూడా మనకలాగే బంధుత్వాలు ఉన్నట్లుగా ఆయనకు కూడా ఎమోషన్ ఉంది. లాజరు చనిపోయినప్పుడు ఆయన కూడా కన్నీరు. మనం ఎలాగా మన బంధువులు అనేవాళ్ళు, మనకు బాగా ఆత్మీయులు ఎవరైతే చనిపోతున్నప్పుడు మనం ఎలా కన్నీరు కారుస్తామో, అలాగే ఆయన కూడా కన్నీరు కార్చాడు. అంటే ఇక్కడ ఏమీ కూడా ఆయన దేవుడు కాబట్టి చేశాడు అనడానికి ఏమాత్రం కూడా అనడానికి వీల్లేదు. ఆయన 100% మానవుడు ఈ లోకానికి ఉన్నప్పుడు ఆయన. అందుకనే ఆయన కూడా మన భారాన్ని మోయడానికి ఆయనకు కూడా వేదన కలిగింది. అందుకే గెత్సెమనే తోటలో ఆయన అంటాడు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎందుకంటే ఆయనకి భారం వేసింది, అది మోయడం మాటలు కాదు. అదే ఆయన దేవుడిగా దైవత్వాన్ని ఉపయోగించుకుంటే అది మోయడం కష్టమేమీ కాదు కదా ఆయనకి. ఆయన దైవత్వాన్ని, ఆయన శక్తిని ఆయన అనుగ్రహించేసుకుని నొప్పి తెలియకుండా చేసుకోవచ్చు. అలా లేడు ప్రభు. అందుకనే ఆ భారాన్ని తలుచుకుని రేపు జరగబోయేటువంటి ఆ శిలువ కార్యక్రమంలో ఆయన ఏ శ్రమ పడబోతున్నాడో తెలిసి ఎరిగిన వాడై
అన్నాడు, ఒకవేళ నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు నాయన. ఆ తర్వాత ఆయన సిలువెక్కిన తర్వాత మేకులు కొడుతున్నప్పుడు కూడా ఆయన అంటాడు, తండ్రి చెయ్యి విడిచిపెట్టినప్పుడు అంటాడు, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి, నా చెయ్యి ఎందుకు విడనాడితివి. అంటే ఆ బాధ, ఆ నొప్పి, నీకు ఒక మేకు కొడితే ఎలా నొప్పి వస్తుందో ఆయనకు కూడా రోజు అలాగే నొప్పి వచ్చింది. నిన్ను కొరడాలతో కొడితే నీకు ఎలా బాధ వస్తుందో ఆయనకి అలాగే వచ్చింది. నీ మొహం మీద ఉమ్మేస్తే నీకు ఎంత అవమానంగా నీవు దాన్ని మానసికంగా కృంగుతావో అలాగే ఆయన కృంగాడు, అవమానాలు భరించాడు. సో ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఇక్కడ దేవుడు చెయ్యకుండా మనల్ని ఏది చేయమని చెప్పలా. అందుకే దేవుడు అంటాడు, నేనేది చెప్పానో అది చేశాను, నేనేది చేశానో అదే మీకు చెప్తున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇది చెయ్యలేను, దేవుడు చెప్పిన పని నేను ఇది చెయ్యలేను అని నువ్వు అనుకున్నావు అంటే కనుక మనం నష్టపోయినట్లే. ఎందుకంటే మనం చేయలేనిది ఎప్పుడు కూడా దేవుడు చేయమని అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నేను చెయ్యలేను అనే మాట దేవుని విషయంలో, దేవుని పనిలో, దేవుని ఆజ్ఞలలో ఇది నేను చేయలేను అని నువ్వంటే నువ్వు తప్పించుకుంటాకనే మాటే తప్ప నిజంగా నువ్వు చేయలేని పని ఏమీ అది కాదు. నీకు చేతగాని పని దేవుడు చేయమన్నాడు. ఒకవేళ నీకు చేతగాని పని అయినప్పటికీ ఆ పని దేవుడిని చేయమన్నాడు అంటే దాన్ని చేయగలిగిన సామర్థ్యాన్ని కూడా దేవుడే నీకు ఇచ్చి చేయించుకుంటాడు. చేసేది నువ్వు కాదు, ఎవరు? చేసేది నేను కాదు, ఎవరు? దేవుడే. మనలో ఉన్న దేవుడే నీ మీద పెట్టిన భారాన్ని చేయగలిగిన వాడు. ఒకవేళ నీ మీద పెట్టినటువంటి పనిని, భారాన్ని చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనే ఇస్తాడు. కాబట్టి ఎప్పుడు ఎన్నడూ కూడా ఒకటి మనం తెలుసుకోవాలి, ఇది నా వల్ల కాదు అని దేవుని విషయంలో ఎప్పుడు ఏ మాట కూడా మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు చెయ్యలేని పనిని నీకు దేవుడు అప్పగించలేదు. ఇక్కడ అంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. సో నేను ఉన్నాను కదా. అక్కడ ఆయన దేవుని హోదాలో కాదు మాట్లాడేది, నేను కూడా మీకులాగానే మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి, మీకులాగానే మానవుడిగా ఈ లోకంలో జీవించి నేను పరిశుద్ధంగా జీవించాను కదా, నేను మీలాంటి వాడినే కదా, మరి నేను ఉన్నాను కనుక అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. ఇది మీకు సాధ్యమే, ఇది మీకు సాధ్యమే, ఇది మనకు సాధ్యమే, అసాధ్యమైనది ఏమీ కాదు ఇది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఈరోజు మనల్ని ఇదే కోరుతూ ఉన్నాడు. ప్రభువు ఈ పునరుద్ధాన దినమున ప్రభు మనల్ని కోరేది ఏంటంటే, ఏదైనా ఉంది ఈరోజు అంటే కనుక దేవుడు అదే మన నుండి కోరుకుంటున్నాడు, అదే ఆశిస్తున్నాడు. దేవుడు మనకి ఎన్నో చేస్తున్నాడు. దేవుని కొరకు మనం ఆయన అడిగిన పని మనం చేయలేమా? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇదే మాట ఇక్కడ మనకి మొదటి వచనంలో కూడా, ఇక్కడ మొదటి వచనం రెండవ వచనంలో అంటాడు, మీరు విధేయులకు పిల్లలై అంటాడు. మొదటి వచనంలో అంటాడు కదా, పేతురు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మవలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. ఇక్కడ మరొకసారి మొదటి అధ్యాయం మొదట్లో రాశాడు, మరలా ఇక్కడ అదే మాట రాస్తూ అంటాడు కదా, కాగా మీరు విధేయులకు పిల్లలై. ఒకటి, దేవుడు మనల్ని పరిశుద్ధుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. రెండు, మనం ఎలాంటి పిల్లలుగా ఉండాలంటండి? విధేయులకు పిల్లలై. దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి రెండో కోరిక. ఇది కూడా మనం చేయలేందేనా? ఇది కూడా మనం మొయ్యలేందేనా? ఇది కూడా మనకు సాధ్యం కానిదేనా? మీ తండ్రికి మీరు విధేయులై ఉండడం మీ వల్ల కానిదా? మీ తండ్రికి మీరు విధేయులుగా ఆయన చెప్పిన మాట వినలేని వారా మీరు? చాలామందికి లోకంలో తండ్రికి విధేయులు అవ్వడం కష్టం కదా. తండ్రి చెప్పిన మాట వినరు. చెయ్యలేక ఆ పని, తండ్రి చెప్పిన మాట బరువయ్యా, లేకపోతే నీ ఆశలు వేరుగా ఉండా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేము? తండ్రి చెప్పిన మాట ఎందుకు వినలేం? ఎందుకు మన పిల్లలు మీరు చెప్పండి పని, ఏదైనా వాళ్ళు చెప్తే పని, వాళ్ళు చెప్పిన పని మీరు చేయలేక, లేకపోతే ఇంకేదైనా పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. నీకు ఒక ఆశ ఉంటుంది, నీ ఆశ వేరు.
ఇప్పుడు ఇంట్లో పని చెప్తాడు అమ్మా నాన్న, కానీ ఆ పని నువ్వు చేయలేవు. దానికి ఆ మాటకి ఎక్కడికి వెళ్ళక ఇంట్లో కదలకుండా కూర్చో అంటాడు. ఆ మాటకి విధేయత చూపలేరు మీరు. ఎందుకని? నీకు ఒక ఆశ ఉంది. ఏంటి? గ్రౌండ్లోకి వెళ్ళి క్రికెట్ ఆడాలి. నీ ఆశ ఏంటి? వెళ్ళి ఫ్రెండ్ని కలవాలి. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? మీకున్న ఆశ ఏం చేస్తుందంటే మీ తండ్రికి విధేయత ఎందుకు ఎదిరిస్తున్నారు మీరు? ఎందుకు విధేయత చూపించలేకపోయారంటే మీ మనసులో వేరొక ఆశ ఉంది కాబట్టి తండ్రికి విధేయత చూపించలేకుండా నేను ఉండను, నేను చేయను, నేను వెళ్తాను, నాకు పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకున్న ఆశను నెరవేర్చుకోవడానికి మనకున్న కోరికలు. ఈరోజు చాలా విషయాల్లో మనము దేవునికి ఎందుకు అవిధేయులం అవుతున్నాం? ఎందుకు దేవుని ఆజ్ఞలను మనం పాటించకుండా అవిధేయులమైన పిల్లలుగా ఎందుకు మిగిలిపోతూ ఉన్నాం అంటే మన మనసులో వేరొక ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు నెరవేర్చుకోవాలంటే ఇక్కడ విధేయత చూపించడం కుదరదు. దేవునికి లేక నీ తండ్రికి లేక దేవుడైన తండ్రికి లేక నీ తల్లిదండ్రులకి దేవుడైనటువంటి తండ్రికి నీవు విధేయత చూపించాలి అంటే నువ్వు దేన్ని తీసేసుకోవాలి? మీకున్న ఆశలను తీసేసుకోవాలి. ఎప్పుడైతే మీకున్న ఆశలను తీసేసుకుంటారో, మీకున్న కోరికలను తీర్చేసుకుంటారో, అప్పుడు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులు అవుతాం ఈజీ అవుతుంది. హల్లెలూయా. మీకు తల్లిదండ్రులకు విధేయులు అవ్వడం కంటే మీకున్న ఆశ మీదే బలమైనటువంటి కోరిక ఉంది మీకు, కాబట్టి దాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. అలాగే అంటే నువ్వు క్రికెట్ ఆడడానికి వెళ్ళడం మానేయగలిగితే, ఆ ఆశను తీసేసుకుంటే మీ నాన్న ఇంట్లో మీ అమ్మ ఇంట్లో ఉండమన్న దానికి మీరు విధేయత చూపించగలరు. మీ స్నేహితులను కలవడానికో ఇంకెక్కడికో తిరగడానికో పార్కులకో వెళ్ళడానికో ఆ కోరికను మీరు తీసేసుకుంటే మీ తల్లిదండ్రులకు మీరు చెప్పిన మాటకు మీరు విధేయత చూపించగలరు. మీ తల్లిదండ్రుల కోరిక మీరు గొప్పవాళ్ళు కావాలని, మీరు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన వారు కావాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి అని వారి తల్లిదండ్రుల కోరిక. వాళ్ళ కోరిక నెరవేర్చి వారి మాట చొప్పున మీరు విధేయత చూపించాలంటే మీరేం తీసేసుకోవాలంటే ఈ లోకం మీద ఉన్నటువంటి ఆశను వ్యామోహాన్ని మీరు తీసేయాలి. ఈ లోకంలో తిరగాలని, స్నేహితులతో కలిసి వెళ్ళాలని, సమయాన్ని అక్కడ ఇక్కడ వేస్ట్ చేసేటువంటి విషయాలను మీరు తీసేసుకుంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకున్నారో దానికి విధేయత చూపించి వారు అనుకున్న దాన్ని సాధించి వారు ముందు నిలబెట్టగలరు మీరు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఏ ఆశ అయితే పడుతున్నారో, ఏదైతే మీ నుండి ఆశిస్తున్నారో, ఎలాగైతే మీరు ఉండాలని కోరుకుంటున్నారో అది చేయడం సాధ్యమా, సాధ్యం కాదా? మీ తల్లిదండ్రులు మీకు సాధ్యం కాని దాన్ని మీకు ఎప్పుడైనా చెప్పారా? మీరు చేయలేని పని ఎప్పుడైనా చెప్పారా? కానీ మనం అది కూడా చేయం కదా. మన తల్లిదండ్రులు మనకి ఎప్పుడు కూడా మనం చేయలేని పనులు మనకి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటి చెప్పమంటారు ఈ రోజుల్లో? ఇంకా దౌర్భాగ్యం ఏంటి చెప్పమంటారా? చేయగలిగిన పనులు కూడా చెప్పరాళ్ళు. అది ప్రధానమైన దౌర్భాగ్యం. ఈరోజు ఎందుకు ఇలాగ అయిపోయాం మనం అంటే, ఎందుకు ఏది చేతగాని వాళ్ళలాగా నేటి తరం తయారైందంటే, ఏ పని అడిగినా అడిగి చేత కాదు, అడిగి ఏ పని చెప్పినా అడిగి రాదు. ఎందుకని? వాటితో చేయించగలిగిన పనులు కూడా మనం చేయించకపోవడమే. ఇంకొకటి తెలుసా? రేపొద్దున వాళ్ళు ఏమక్కర్లా, ఇప్పుడు ఏ పని చెప్పకండి, రేపొద్దున్న వాళ్ళు చిన్న పనికి కూడా అలసిపోతారు. వాళ్ళకి ఏదైనా పనులు చెప్పండి, రేపొద్దున్న చిన్న పని చేయడానికి కూడా మీరు చేసినంత పని వాళ్ళు చేయలేరు, అలసిపోతారు. కారణం, ఏదైనా ఒక బలమైన పని చేయాలంటే ఆ పనిలో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక పని చెప్పి వాళ్ళని అలగొడితేనే కానీ వాళ్ళు రేపొద్దున్న పెద్ద పనులు, బరువైన పనులు చేయలేరు. ఈరోజు మనం చదవలేళ్ళే అని చెప్పి కొంచెం మనం తగ్గించి, లేకపోతే కొంచెం సబ్జెక్టు మనం బరువు తగ్గించామనుకోండి, రేపొద్దున్న ఇంకా ఎదరికెళ్ళాక ఎలాగుంటాయి తెలుసా మీకు? వాళ్ళకి ఇవాళ కాదంతా చిన్న పుస్తకం పట్టుకుని రాసేస్తుంటే అమ్మో ఏళ్ళు నొప్పులు వస్తున్నాయి అమ్మా కాసేపు ఆగు. రేపొద్దున అలాంటిది ఆడు ఎన్ని గంటలు చేయాలి తెలుసా? రేపొద్దున జాబ్కి వెళ్తే 24 hours కూడా అక్కడ కూర్చుని ఏళ్ళతో రాయడమో లేకపోతే చేయడమో చేస్తూనే ఉండాలి. ఈరోజు ఏదైనా ఒకటి బరువు బాధ్యతలు మొయ్యాలి, రేపు ఏదైనా చేయగలగాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏంటంటే కనీసం వాళ్ళు చేయగలిగిన పనులైనా వాళ్ళకి చెప్పాలి. తన జీవితంలో అది పనికి రానిదిగా అయిపోకూడదు అంటే గనక దాని బాల్యం నుండే, దాని వయసుకు వచ్చినప్పటి నుంచే నలగొడతాం అంటారు.
నలగొట్టడం అనే మాట ఎప్పుడైనా విన్నారా? నేను చేలో ఆవు దూడలు ఎద్దు దూడలు పుడితే కనుక వాటిని నలగొడతాం అనేవారు. నలగొట్టడం అంటే కొంచెం ఒక వయసుకు వచ్చిన తర్వాత దానికి ఏం చేసేవారంటే, ఇక్కడ ఈ మెడ ఉంటుంది కదా, ఈ మెడ మీద అక్కడ దానికి ఏం చేసేవారంటే ఒక తాడు ఒకటి కట్టి, తాడికి ఒక తాటిపట్టి కట్టి, గుదిబండ అంటే గుదిబండేమో ఎగరకుండా, గొంతులు వేయకుండా, డ్యాన్స్ వేయకుండా, రంకులు వేయకుండా, మీద దొక్కకుండా అది గుదిబండ కడతారు. ఆ తర్వాత దాన్ని కట్టేది, దాన్ని రేపొద్దున్న ప్రయోజనకరమైనదిగా చెయ్యాలి అని ఏం చేస్తారంటే ఒక తాడు ఒకటి దాని మెడలో కట్టేసి దానికి వెనకాల ఒక తాటిపట్టి కట్టేవారు పొడవుగా. ఆ తాటిపట్టి ఎక్కి కూర్చునేవాళ్ళం. మా చేలోకి వెళ్తాయి, మా ఇంటికాడి చేలో దాకా అది ఎక్కి కూర్చుంటే అది లాక్కుండా వెళ్ళిపోయేది ఆ తాటిపట్టి మీద కూర్చుని. అలాగే కొంచెం చిన్నది కట్టేవారు. అప్పుడు ఈ మెడ ఏమవుతుంది, కొంచెం బండబారుతుంది, కొంచెం మృదుత్వం పోయి కొంచెం హార్డ్ అవుతుంది. అది హార్డ్ అయిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి దాని జత ఇంకోటి ఏదన్నా ఉంటే దాని జతనేసి కాడేసి మధ్యలో తాటి పట్టేసి అది ఎక్కి కూర్చునేవాడు. అది అలాగ చేలోకి లాక్కెళ్తూ ఉండేవి. అలా మెల్లమెల్లగా దానికి అలవాటు చేస్తే ఆ తర్వాత అది ఏం చేసేది తెలుసా, పెద్ద బండ్లు లాగేది. పెద్ద బండి మీద ధాన్యం బస్తాలు వేసి పెద్ద లోడ్ వేసినా సరే అది ఎలాంటి మామూలు రోడ్డు కాదు, సాఫీగా ఉన్న రోడ్లు కాదు, మోకాళ్ళలోతు బురదలో కూడా అది లాగి అవతలు పడేస్తూ ఉండేది. అంత ప్రయోజనకరమైనదిగా అలా తయారు చేసేవారు. దాన్ని తయారు చేయకుండా వదిలేస్తే లేత మెడ, అయ్యో పాపం అరిగిపోతుంది అని అంటే అది దాని జీవితంలో ఎప్పుడు ప్రయోజనకరమైనదిగా అది రాదు. ఇంకా అది ఆ తర్వాత దాన్ని ఊరి మీద వదిలేయడమే. తెలుసా మీకు, కొన్నిటిని లొంగదీయకుండా దాన్ని ఒక మాట అనేవారు. ఏంటో తెలుసా మీకు, జయరాజ్ గారు ఊరి మీద వదిలేసేవారు. ఒక దానికి మాట అనేది వదిలేసేవారు. దాన్ని ఏమనేవారు, దానికి ఒక వచ్చేసి దానికి ఒక పేరేసి ఇది ఆంబోత్ అని చెప్పి వదిలేస్తారు రోడ్డు మీద. ఇక దానికి పని ఉండదు, పాట ఉండదు. మన కొంపల్లో కూడా అచ్చోసిన ఆంబోతులు తయారవ్వకూడదు. అర్థమవుతుందా? మన కొంపల్లో మన పిల్లలు అలాగ ఊళ్ళో వాళ్ళు కూడా చెప్పేవారు, పలానా వాళ్ళ పిల్లలు అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నాడు రా అని. ఆడిని వదిలేశారు రోడ్డు మీద. అలాగా ఆడిని అచ్చోసి అంటే వదిలేశారు అంతే, ఇలా బతకరా అని వదిలేశారు అంతే. ఇంకా ఆడిని అలాంటి పేరు మన కుటుంబాల్లో మన పిల్లలకి రాకూడదు అంటే మన పిల్లలు ఏం కలిగి ఉండాలి, పని కలిగి ఉండాలి, పని నేర్పించాలి. ప్రతి పని వారికి తెలిసిందిగా. రేపొద్దున ఆడపిల్లలు అంటారు, ఏమంటారు చెప్పండి, వాళ్ళ అత్తోరేళ్ళకి వెళ్ళాక కని వదిలేసింది అంటారు. దీనికి రాదు, టీ పెడతాం రాదు, ఏమన్నా వండమంటే రాదు, ఎలాగానే ఏరుశనగ చట్నీ చేయమంటే ఏరుశనగ మాడిపోతాయి, నల్లగా అయిపోతాయి. ఏంటి అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారు, కని మా మీదకి వదిలేసిందని వాళ్ళు తిట్ట. ఎందుకు ఇంత కర్మ చెప్పండి మనకి. అందుకనే మనం పిల్లలకి కనీసం వాళ్ళు చేయలేని పనులు కాదు, కనీసం చేయగలిగిన పనులైనా మనం, వాళ్ళు చదువుకున్నా సరే, చదువుతున్నారు, మనకున్న ఆలోచన ఏంటంటే పాపం చాలా కష్టపడిపోయారు, పొద్దున్న అలసిపోయి ఇచ్చేసారు, పాపం నీరసం వచ్చేసింది, పాలు తాగుతావమ్మా, జ్యూస్ తాగుతావమ్మా, ఏమన్నా తింటావమ్మా, స్నాక్స్ ఉన్నాయమ్మా, ఆ స్నాక్స్ కూడా ఇళ్ళని తెచ్చుకో మనం. ఇవన్నీ మంచిదే పెట్టాలి, కానీ పనే, చదువే. ఆడు ప్రయోజకుడు అవ్వాలి, కష్టపడ్డారు. ఇవాళ మీకు తెలుసా, చాలామంది ఇలాగే సుఖానికి మరిగిపోయి సుఖానికి అలవాటు పడిపోయి రేపొద్దున్న కంపెనీలో పెట్టేటువంటి వర్క్ లోడ్కి జాబు చేయలేక రిజైన్ చేసి వచ్చి ఇంటికాడ కూర్చుంటున్నారు. తెలుసా మీకు ఎంతమంది ఉన్నారో? అలా ఎవడైతే సుఖపడ్డాడో రేపొద్దున కంపెనీ అమ్మాబాబులు పెట్టారని చెప్పేసి కంపెనీ జీతాలు ఇచ్చి కూర్చోబెట్టదమ్మా. అమ్మాబాబులు ప్లేట్లు అందించారని చెప్పేసి రేపొద్దున కంపెనీ కాలు మీద కాలు జాబు కూర్చుంటే పనికాడి జాయిన్ అయిన దగ్గర వీళ్ళు పని చేసే కాడ ఎవడో మన మీద జాలి తలచడం మన మీద. అలాగ వాళ్ళు మనం, ఎందుకంటే విధేయులకు పిల్లలై విధేయులు అవ్వాలి అంటే ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, వాళ్ళకి కూడా మనం చిన్నప్పటి నుంచి బరువు పెట్టడం నేర్పించాలి. బరువు వాళ్ళ మీద ఉండాలి, ఆ బరువు విలువ తెలియాలి. అలాగే పిల్లలు కూడా మీరు విధేయులు అవ్వాలి అంటే కనుక ఒకటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను అనుసరింపకుండా. నేను కేవలం ఈ మాటను ఇక్కడ చిన్నపిల్లలను ఉద్దేశించే కాదు, ఇది మనకు కూడా, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ వైపు చూసి మాట్లాడుతున్నానో వాళ్ళ సందర్భాలు ఉదాహరణ చెప్తున్నానని అనుకుంటే పొరపాటు. ఇక్కడ వాళ్ళతో పాటు అపోస్తులైనటువంటి పేతురు ఆధ్యాత్మికంగా మనకు కూడా చెప్తున్నాడు. మనం కూడా ఎవరు దేవుడికి, మనం పిల్లలం. ఇది మనకు కూడా సంబంధించింది, అందరికీ జాగ్రత్తగా ఉండండి. కాబట్టి విధేయులకు పిల్లలై
మీరు ఉండాలి. అంటే దేవుడికి మనం విధేయత చూపించాలి అంటే, దేవుడి యొక్క ఆజ్ఞలను అనుసరించాలంటే, దేవుడు చెప్పిన మాటలను మనం వినాలి, ఆయనకు విధేయులంగా మారాలి అంటే మనం ఏమి వదులుకోవాలంటే లోకంలో ఉన్నటువంటి ఆశలను వదులుకోవాలి. అజ్ఞాన దశలో, మునుపంటే అజ్ఞానంగా ఉన్నారు, మీ పూర్వపు అజ్ఞాన దశలో ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగక, దేవుని గురించి తెలియక, మంచి చెడులు తెలియక మీరు అప్పుడు అజ్ఞానంలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన తర్వాత, దేవునికి పిల్లలైన తర్వాత దేవుడు మీకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు, దేవుడు మీకు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవుడు మీకు సమస్తాన్ని తెలిసేలాగా మీకు తన కృపను చూపిస్తూ ఉన్నప్పుడు ఇక నాకు తెలియదనడానికి వీల్లేదు. మనం పూర్వం నీకు తెలియక అజ్ఞాన దశలో అది లోకం ఏమిటో పడిపోయావు. ఆ అజ్ఞాన దశలో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలియక నీకు నచ్చిన దాని వెనకాల పోయావు. కానీ ఈరోజు ఏది మంచో ఏది చెడో నీకు తెలుస్తూ ఉంది. దేవుడు చెప్తున్నాడు ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నాణ్యమైనదో ఏది మేలైనదో ఏది మేలు కానిదో, ఏది రమ్యమైనదో ఏది రమ్యము కానిదో, ఏది ఆశీర్వాదకరమైనదో ఏది ఆశీర్వాదకరమైనది కాదో దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, మీకు తెలియదంటానికి కుదరదు. పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, ఇక మనకు ఒకప్పుడు మనకు ఎన్నో ఆశలు ఉన్నాయి. నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, అవి చెయ్యాలి, ఈ చెయ్యాలి, ఎలా తిరగాలి, అలా తిరగాలని ఎన్నో ఆశలు మనకు ఉండేవి. ఇక ఆ ఆశలను ఇప్పుడు మనం తెచ్చుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మనకి కొత్త ఆశలు ఉండాలి. ఏంటో తెలుసా? దేవుళ్ళు నేను ఎలా ఎదగాలి, దేవుడి కొరకు నేను ఎలాగా బ్రతకాలి, ఎలాగ నీతిగా ఉండాలి, ఎలా యథార్థంగా ఉండాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఎలా పవిత్రంగా ఉండాలి, ఇంకెలాగా నేను దేవుడి కొరకు బెటర్ చేసుకోవాలి, ఇంకా నేను దేవుని కొరకు ఇంకేం పని చేయాలి, నేను దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు నేను ఇంకా ఎలా జీవించాలి అనేటువంటి కొత్త ఆశలు మనలోకి రావాలి. ఎలాగ నేను పరలోకం చేరాలి, ఎలాగ నేను పరలోక రాజ్యంలో నేను అందరి ఎదుట నేను రేపు తీర్పు తీర్చబడనక్కర్లేని వారుగా నేను ఎలా నిలబడాలి, పరలోక రాజ్యాన్ని నేను ఎలా స్వతంత్రించుకోవాలి అనేటువంటి నూతనమైన ఆశలు మనలోకి రావాలి తప్ప, అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆ ఆశలు మనం అనుసరిస్తే కనుక దేవుని కొరకు దేవుని మాటకు మనం విధేయులు అవ్వలేము, దేవునికి విధేయులు కాలేం. కాబట్టి మొదటిగా మనలో ఉన్న కొన్ని కోరికలను తీసేసుకుంటేనే కానీ, మనలో ఉన్న కొన్ని ఆశలను చంపేసుకుంటేనే కానీ దేవునికి మనం విధేయత చూపించలేము. దేవుడు ఉండమన్నట్లుగా మనం ఉండలేము, దేవుడు చేయమన్నట్లుగా మనము చేయలేం. కాబట్టి పూర్వపు కాలంలో ఉన్నటువంటి చాలా అజ్ఞానం ఒకప్పుడు మనకి ఎలా ఉండేవాళ్ళు అంటే, ఈరోజు మీకు తెలుసా, దేవునిని ఎరగక్క ముందు కంటే దేవుని ఎరిగిన తర్వాత మనలో ఎంతో జ్ఞానం వచ్చిందా రాలేదా? ఎంతో పద్ధతి వచ్చింది, ఎంతో క్రమం వచ్చిందా రాలేదా? ఎంతో కొంత మన నడవడికలో మార్పు వచ్చింది, మన వస్త్రధారణలో మార్పు వచ్చింది, మన మాటలో మార్పు వచ్చింది, క్రమశిక్షణలో మార్పు వచ్చింది, కొన్ని విషయాల్లో ప్రేమ కలిగి ఉండడం నేర్చుకున్నాం, దయ కలిగి ఉండడం. ఒకప్పుడు మనలో ప్రేమ లేదు, ఒకప్పుడు దయ ఉండేది కాదు, కఠినంగా ఉండేవాళ్ళం, ఎవరిని ఇది చేసేవాళ్ళం కాదు. కానీ ఈరోజు ప్రభువుని ఎరిగిన తర్వాత ఎన్నో మనలో మారాయి. అన్నీ మారకపోయినా ఎంతో కొంత మనలో అనేది మార్పు అనేది మనం తెచ్చుకున్నాం. ఎంతో క్రమశిక్షణ తెచ్చుకున్నాం, కొన్ని పద్ధతులు నేర్చుకున్నాం, కొన్ని విలువలు నేర్చుకున్నాం, కొంత క్రమశిక్షణ నేర్చుకున్నాం. అంటే ఏది మంచో ఏది చెడో నేర్చుకున్నాం. ఇవన్నీ ఎలా వచ్చాయి మనకి?